కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ నాయకులతో సమావేశమైన పరిశీలకులు కిమిడి నాగార్జున బుధవారం అనంతపురంలో జరగబోయే కూటమి భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు భారీగా హాజరు కావాలని కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ నేతలు పాల్గొననున్న ఈ సభలో 15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. అన్ని వర్గాల బాసటగా నిలిచిన కూటమి పాలనను ప్రజలు ముందుంచడమే లక్ష్యం. నాయకులకు, మహిళలకు, కార్యకర్తలకు, యువకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. అయ్యా, అనంతపురం జిల్లా మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. మరి ఈ జిల్లాకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి మొదటిగా తెలియజేస్తా ఉన్నా. అలాగే రెండో విషయం, ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర కాలం అయిందండి. ఈ సంవత్సర కాలంలో కూడా మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో అందులో 80% ఆల్రెడీ పూర్తి చేయడం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సోదరులు, మరి ఈ నియోజకవర్గాన్ని చూసుకుంటా ఉన్నటువంటి ధర్మతేజ గారికి, అదే రకంగా సభాధ్యక్షత వహిస్తా ఉన్న ధనంజయ్ గారికి, స్టేజ్ మీద ఆసీనులైనటువంటి నాయకులకు, స్టేజ్ ముందున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. అయ్యా, ప్రసంగం ప్రారంభించే ముందు ఒక 2 సంతోషకరమైన విషయాలు చెప్తా, నాకు ఆనందం కలిగించిన విషయాలు. ఒకటి,